అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మన కిచెన్లో ఒక ప్రత్యేకమైనటువంటి సమ్మర్ స్పెషల్ పాయసం తయారు చేసుకుందామండి. దీనిని పాయసం అనొచ్చు, లేదంటే ఫ్రూట్ సలాడ్ అనొచ్చు. ఇది ఫ్రూట్ సలాడ్ లాంటి పాయసం అండి. ఇది చిట్టునాడు స్పెషల్. మరి ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా 15 నుంచి 20 జీడిపప్పు, అలాగే బాదం పప్పు, వాటర్ మిలన్ సీడ్స్, వీటన్నింటినీ కలిపి 1 కప్పు వచ్చే విధంగా తీసుకొని హాట్ వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు బియ్యంని తీసుకొని శుభ్రంగా కడిగి హాట్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇందులోకి 4-5 యాలకుల్ని కూడా వేసి నానబెట్టుకోవాలి. ఇలాచీ వేయటం వల్ల మనకు పాయసంకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం చేసుకోవటానికి 1 అరగంట ముందుగానే వీటిని నానబెట్టి పెట్టేసుకోవాలి. ఇవి బాగా నానాయి అనుకున్న తర్వాతనే మనం ప్రాసెస్ మొదలు పెట్టాలండి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి 1/2 లీటర్ చిక్కని పాలను తీసుకొని మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని గ్రైండ్ చేసుకుందాం రండి. మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని, అలాగే జీడిపప్పు, బాదం ఉన్నాయి కదండి, వాటిని కూడా గ్రైండ్ చేసుకుందాం రండి. నానబెట్టాం కదా అని అన్నీ ఒకేసారి మిక్సీ పట్టేయకూడదండి. బియ్యంని సపరేట్గా, అలాగే జీడిపప్పు, బాదం పప్పుని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాలు బాగా మరుగుతున్నాయి కదా. ఇలా మరుగుతున్నటువంటి పాలలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటెతో కలుపుకోవాలండి. ఒకేసారి పోసేసి మనం అలాగే వదిలేసాము అంటే ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా పోసుకుంటూ కలుపుతూ పోసుకోవాలి. ఇది పోసాక కూడా మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. చూడండి, మనకు పాల మిశ్రమం అంతా ఎంత చిక్కగా వచ్చిందో కదా. ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కలుపుతూ ఉండండి. ఇది ఉడికేలోపు మనం కాజుని కూడా గ్రైండ్ చేసుకుందాం రండి. అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పుని వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తని ఫైన్ పియర్స్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి పచ్చివాసన పోయాక ఈ కాజు పేస్ట్ని కూడా వేసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మనం కాజు పేస్ట్ వేసేటప్పుడు మరింత చిక్కగా అవుతుంది కదా. ఏం పర్లేదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మిల్క్ మేడ్ని వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేయటం వల్ల మనకు ఈ పాయసం అనేది ఇంకా మరింత రుచి వస్తుందండి. ఇది ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల పంచదారని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే నేను మిల్క్ మేడ్ వేసాను కాబట్టి పంచదారని కాస్త తక్కువగా వేసాను. మీరు మిల్క్ మేడ్ వేయకపోతే పంచదారని మరి కాస్త ఎక్కువగా వేసుకోండి. పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిల్క్ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీంట్లోకి ఫ్రూట్స్ని కట్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం రండి. ఇక్కడ నేనైతే యాపిల్, మ్యాంగో, గ్రేప్స్, దానిమ్మ, సపోటా తీసుకుంటున్నాను. ఈ సపోటా అయితే మా చెట్టు అండి. మనం ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఒక బనానా, వాటర్ మిలన్ తప్ప మిగిలిన ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. బనానా వేస్తే మనకు బనానా అనేది నల్లగా అవుతుంది. నేను ఇక్కడైతే యాపిల్ని, గ్రీన్ యాపిల్ని ఇలా పీల్తో సహా వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే పీల్ తీసి వేసుకోండి. పిల్లలకి కలర్ఫుల్గా కనిపించాలి, పిల్లలు చూడంగానే తినాలి అంటే ఇలా అన్ని కలర్స్ వేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. చూడండి, ఇప్పుడు బ్లూబెర్రీస్ బ్లాక్గా ఉన్నాయి, అలాగే గ్రేప్స్ గ్రీన్గా, గ్రీన్ యాపిల్ గ్రీన్గా, పోమోగ్రానైట్ రెడ్గా, అలాగే యాపిల్ రెడ్గా, ఇలా కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి. మ్యాంగో ఎల్లోగా. ఇలా కలర్ఫుల్గా చేసాము అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. ఫ్రూట్స్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలా ఫ్రూట్స్ అన్నింటినీ కట్ చేశాక వీటిని మనం చేసి పెట్టుకున్న మిల్క్ మిశ్రమంలో వేసి కలిపి ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టి తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవటమే. అంతేనండి. ఎంతో కలర్ఫుల్ అయినటువంటి హెల్దీ అండ్ టేస్టీ చెట్టినాడు ఫ్రూట్ సలాడ్ కమ్ పాయసం రెడీ. ఒకసారి రుచి చూశారు అంటే మళ్ళీ తింటారండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.